హాయ్ హలో అండి. నలుగు పిండి చూపిస్తాను అనమాట. గులాబీ రేకులు, చామంతి పూలు ఏమో మనం నిమ్మకాయ తొక్కలు అనమాట. ఎండబెట్టి నేను ముక్కలు చేసిపోయి ఆల్రెడీ నేను ఓ గుప్పిడి బియ్యము, ఓ గుప్పిడు శనగపప్పు, నల్లపెసలు అవి వేసి పట్టించాను అనమాట. ఈ పిండి ఇంకా ఏమేం కలిపేది మంచి సూపర్ సుండి పిండి చూపిస్తాను అనమాట. చూసారా, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. నిమ్మ తొక్కలండి, కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట. ఎట్లా నలిగిందో పసుపు, నిమ్మ తొక్కలు, పచ్చకర్పూరం ఇది కూడా వేసి తిప్పుతున్నా. ఇట్లా మెత్తగా నలక్కపోతే ఒకవేళ జల్లెడ పట్టుకోవచ్చు. గులాబీ రేకుల పొడి, పసుపు, నిమ్మ తొక్కలు ఇల్లు కాడ పట్టించుకొచ్చాను అని చెప్పా కదా. అట్లాగే ఈ దశాంగం సగం ప్యాకెట్ వేస్తున్నా. చల్లదనం వచ్చింది అనమాట. ఎండాకాలం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు నేను వేసింది ఇంకోసారి చెప్తున్నా చూడండి. నల్ల పెసలు 1/2 కేజీ తీసుకున్నాను. ఓ గుప్పెడు పచ్చెనగపప్పు, బియ్యము, అలాగే గులాబీ రేకుల నిమ్మ తొక్కలు అయితే దశాంగం కొంచెం వేసాను, పచ్చకర్పూరం కొంచెం వేసాను, కొంచెం అన్ని పసుపు కొమ్ములు వేసాను. అంతేనండి దీంట్లో నేను వేసింది. అసలు మంచి వాసన. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.